అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. శామీర్పేట నుంచి నాగోల్ వరకు ట్యాంకర్ల ద్వారా తరలింపు, ప్రతిరోజు రాత్రి వేళ 50,000 లీటర్లకు పైగా స్విమ్డ్ 1000 పారబోత, శుద్ధి చేసిన తర్వాతే బయటకు విడుదల చేయాల్సి ఉన్న బేఖాతర్, ద్రవ్య వ్యర్థంలో అధిక సేంద్రీయ భారం కారణంగా పర్యావరణానికి ముప్పు, నీటిలో ఆక్సిజన్ తగ్గడంతో చేపలు ఇతర జలచరాలు చనిపోయే ప్రమాదం, శ్రీ సహదేవ్ సింగ్ నగర్ వాసులు గమనించి అడ్డుకోవడంతో విషయం వెలుగులోకి, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న కాలనీ సంక్షేమ సంఘం. అంటే కృష్ణా, గోదావరి, యమున, సరస్వతి అన్ని నదుల పేర్లను మన ఆడబిడ్డలకు పెట్టుకుంటాం. ఏ తండ్రి అయినా ఆయన బిడ్డకు మూసి అని పేరు పెట్టుకున్నాడా? మూసి నది కంపు కొడుతూ విషం చిమ్ముతోంది కాబట్టి పెట్టుకోలేదు. అందుకే ఆ మూసి మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా. 6 అయినా అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచిన ఈ ప్రాజెక్ట్ చేసి తీరుతాం. మూసీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్తో పాటు మూసీ నది పరివాహక ప్రాంతం అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1.5 లక్షల కోట్లు వెచ్చించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. త్వరలో పనులు ప్రారంభించబోతున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. మరోవైపు మూసీ నది అభివృద్ధిపై వెనక్కి తగ్గేది లేదని రేవంత్ రెడ్డి వేరువేరు సందర్భాల్లో వేరువేరు వేదికల మీద స్పష్టం చేశారు. ఒక పక్క సీఎం ఈ విధంగా మూసీ నది అభివృద్ధి కోసం పరితపిస్తుంటే ఇవేమీ పట్టినట్టు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఆ నదిని మరింత కాలుష్య కాసారంగా మార్చేస్తోంది. శామీర్పేటలోని జగన్గూడలో ఉన్నటువంటి ప్లాంట్ నుంచి స్కిమ్డ్ వేయిని ట్యాంకర్లో తరలించి నాగోల్లోని శ్రీ సహదేవ్ సింగ్ నగర్ కాలనీ వద్ద మూసీలో కలిపేస్తోంది. ప్రతిరోజు 1000 లీటర్ల డైరీ వ్యర్థాన్ని రాత్రిపూట గుట్టు చప్పుడు కాకుండా తీసుకొచ్చి నదిలో వదిలేస్తుంది. ఎవరైనా గమనించిన కాలనీ వాసులు గత సోమవారం ట్యాంకర్ అడ్డుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది అన్నటువంటిది హైలైట్ చేశారు.